హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు డే 14. అందరూ కాన్షియస్గా బ్రీతింగ్ స్టార్ట్ చేశారో అనుకుంటున్నా. ఓకే, ఇంక ఈరోజు టాపిక్లోకి వద్దాం. ఏంటి అంటే యాడ్ ఫ్యాట్ టు యువర్ డైట్. అమ్మో, ఫ్యాట్ యాడ్ చేసుకోమంటున్నారా అనుకుంటున్నారా? నిజమేనండి, అది మరీ అంత చెడ్డదేం కాదు. కొన్ని మంచి పనులు కూడా చేస్తుంది. ఆ మంచి పనులు ఏంటో రోజు తెలుసుకుందాం. ఓకే, అది చేసే ఫస్ట్ మంచి పని ఏంటో తెలుసా? ఎనర్జీ హౌస్ అండి అది. మనం 1 గ్రామ్ కార్బోహైడ్రేట్, 1 గ్రామ్ ప్రోటీన్ తింటే ఎంత ఎనర్జీ వస్తుందో దానికి డబల్ ఎనర్జీని మనకిస్తుంది 1 గ్రామ్ ఫ్యాట్. మన బాడీకి ఫ్యాట్ అన్నది ఒక బంగారం వజ్రం, మనం ఎలా లోకర్లో దాచుకుంటామో అలా మన బాడీ దాచుకుంటుంది. ఎందుకో తెలుసా? మనం తిన్నా తినకపోయినా మన బాడీ లోపల సిస్టమ్స్ అన్ని నిర్విరామంగా పనులు చేస్తూనే ఉంటుంది. ఆ పనులకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? బాడీలో అది నిల్వ చేసుకున్న ఫ్యాట్ నుంచి. ఇప్పుడు అందరికీ డౌట్ వస్తుంది, అసలు మేము ఫ్యాటే తినమండి, మరి బాడీలో నిల్వ ఫ్యాట్ ఎక్కడి నుంచి వచ్చిందండి అని. మనం తిన్నా తినకపోయినా ఫ్యాట్ని డైరెక్ట్గా మనం తిన్న కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్లో ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో దాన్ని అంతటిని ఫ్యాట్ కిందే దాచుకుంటుంది మన బాడీ. ఓకే, ఇంకొంతమంది అడుగుతారు, నేను అస్సలు సరిగ్గా తిననండి, అయినా వెయిట్ పెరిగిపోతూ ఉన్నానండి అంటారు. ఉన్నారుగా మీలో కూడా అలా అడిగిన వాళ్ళు. ఎందుకు అంటే మీకు ఈజీగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తా. కరోనా అప్పుడు మనం ఏం చేసాం? షాప్స్ ఎప్పుడు తీస్తారో తెలియదు, ఎప్పుడు మూస్తారో తెలియదు. తీసినప్పుడు ఏం చేసాం? ఎక్కువ ఎక్కువ సరుకులు, కూరలు, ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకొని ఇంట్లో నిల్వ చేసుకున్నాం. అంతేనా? మన బాడీ కూడా అంతే. వీళ్ళు ఒక పట్టాన సరిగ్గా తినరు. తిన్నా న్యూట్రిషియస్ ఫుడ్ తినట్లా, ఏదో ఒకటి తింటున్నారు. మరి నేను కంటిన్యూస్గా వర్క్ చేయాలంటే నాకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అని మన బాడీ ఆలోచించుకుని మనం తిన్న కొద్దిపాటి దాన్నే ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసుకుని దాచేసుకుంటుంది. మనకన్నా మన బాడీ మన గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తుంది. నిజంగా అవన్నీ తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం, బాడీ ఇంత ఆలోచిస్తుందా అని. సో దాచేసుకుంది. ఆ ఫ్యాట్ని ఏం చేస్తుంది? మనం తినని టైంలో చేయాల్సిన ఫంక్షన్స్ అన్నిటినీ దాన్ని తీసుకుని వాడుకుంటూ ఉంటుంది. ఓకేనా? మరి ఫ్యాట్ ఇది కరగదా, ఎప్పటికీ అలాగే ఉంటుందా అనుకుంటారు కొంతమంది. లేదు, కరుగుద్ది. మీరు బాడీకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఓకే, వీళ్ళు రోజు మంచిగా ఫుడ్ తింటారు, నాకు సరిపడా పోషకాలు ప్రతి మీల్లో వస్తాయి, నా బాడీ ఫంక్షనింగ్కి అది సరిపోతుంది అని అనుకున్నప్పుడు మాత్రమే దాని ఖజానాలో దాచుకున్న ఫ్యాట్ని బయటికి తీస్తుంది. లేనంతసేపు దాన్ని అలా దాచే ఉంచుద్ది. సో వెయిట్ లాస్ అవ్వటానికి ఏంటి ఆప్షన్ అంటే హెల్దీగా తినటం. హెల్దీగా తింటే వెయిట్ లాస్ అవుతాం. మీకు వెయిట్ లాస్లో ఇప్పుడు ట్రెండీగా కీటో డైట్ అని వింటున్నాం మనం. కీటో డైట్ అంటే ఏంటో తెలుసా? ఫ్యాట్ ఫుడ్ని తింటమే కీటో డైట్. ఓకే, సో ప్రతిసారి ఫ్యాట్ చెడ్డది కాదు, మనం దాన్ని అలా చేస్తున్నాం. ఇంకా అది చేసే మంచి పనులు ఏంటో తెలుసుకుందాం. 1, విటమిన్ డి ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనం సన్లైట్ నుంచి విటమిన్ డి వస్తుంది అనుకుంటున్నాం, కానీ ఎలా తయారవుతుంది? సన్ రేస్ మన స్కిన్ మీద పడతాయి. స్కిన్ మీద పడినప్పుడు అక్కడున్న కొలెస్ట్రాల్ నుంచి పాత్వే స్టార్ట్ అవుతుంది. అది మనకి విటమిన్ డిగా కన్వర్ట్ అవుద్ది. డైరెక్ట్ సన్లో నుంచి విటమిన్ డి మన బాడీలోకి వచ్చేది, మన బాడీ దాన్ని తయారు చేసుకుంటుంది. దానికి యాక్టివేటింగ్ ఫ్యాక్టర్ సన్లైట్. ఓకే, ఇంకా హార్మోన్ సింథసిస్కి, కొన్ని రకాల హార్మోన్ సింథసిస్ అన్ని కొలెస్ట్రాల్ పాత్వే మీద ఆధారపడి ఉంటాయి. అందులో మెయిన్గా ఎగ్జాంపుల్స్ ఫీమేల్ హార్మోన్ ప్రొజెస్ట్రాన్, ఇంకా కార్టిజాల్. ఇవన్నీ కొలెస్ట్రాల్ మీద ఆధారపడి ఉంటాయి. ఇంకా మనం ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం, ADEK. ఇవన్నీ మనం తిన్న ఫుడ్లో నుంచి అబ్జార్బ్ అవ్వాలి అంటే ఫ్యాట్ కావాలి, అందుకే వాటిని ఫ్యాట్ సాల్యుబుల్ అన్నారు. ఇంకా మన బాడీలోని ఆర్గాన్స్ చుట్టూ ఒక ప్రొటెక్టివ్ లేయర్ కింద, ఒక కుషనింగ్ కింద, ఇన్సులేషన్ కింద ఏది చేస్తుంది అంటే ఫ్యాటే చేస్తుంది. మన బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుంది.
అంతేకాకుండా మనకి క్రేవింగ్స్ రాకుండా చేస్తుంది. ఎలా? ఫ్యాట్ ఫుడ్ కొంచెం తిన్నా మనకి పొట్ట చాలా హెవీగా అనిపిస్తుంది. దానివల్ల ఏం తినబుద్ధి కాదు. ఆటోమేటిక్గా షుగర్ క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి. మన బాడీలో ఉన్న ప్రతి సెల్ చుట్టూ ఒక గోడలాగా ఉంటాయి కదా, సెల్ వాల్ అంటాం. దాంట్లో 40-50% ఈ ఫ్యాటే ఉంటుంది. ఓకే, మన బ్రెయిన్ లో కూడా 60% ఫ్యాట్ డిపాజిట్సే ఉంటాయి. సో అంత ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చేసే ఫ్యాట్ ని ఎందుకు విలన్ గా చేసాం అంటే, చాలా మంది అంటారు మరి విలన్ చేయమా అండి, చాలా హార్ట్ ఇష్యూస్ కి ఈ కొలెస్ట్రాలే కదా కారణం, మరి మీరేమో ఇన్ని మంచి పనులు చేస్తుందని చెప్తున్నారు అని అడుగుతారు. అవునండి, మనకి చిన్నప్పుడు ఒక సామెత చెప్పేవారు, మితం హితం అతి హాని. అవునా? సో మితంగా తీసుకున్నప్పుడు ఎంత తీసుకోవాలి, ఎలాంటిది తీసుకోవాలని తెలుసుకుని తీసుకున్నప్పుడు ఫ్యాట్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది మన బాడీకి. అదే అవసరానికి మించి తీసుకున్నా, రాంగ్ సోర్స్ ఆఫ్ ఫ్యాట్ తీసుకున్నా మనకి హెల్త్ ఇష్యూస్ కి దారి తీస్తుంది. సో ఇప్పుడు ఎంత తినాలి తెలుసుకుందాం. ప్రతి మీల్ ఏది తీసుకున్నా ఒకటేసారి తీసుకోకూడదు. అది ప్రోటీన్ కానీ, ఫైబర్ కానీ, ఫ్యాట్ కానీ, కార్బోహైడ్రేట్ కానీ. నేను ఒక మీల్లో బ్రేక్ఫాస్ట్ లోనే అన్ని కంప్లీట్ చేసేస్తానండి, లంచ్ డిన్నర్ నా ఇష్టం వచ్చినట్టు తింటానండి అంటే కాదు. ప్రతి ప్లేట్ బ్యాలెన్స్డ్ మీల్ అవ్వాలి. ఓకే, మన థంబ్, మనం వేలు ముద్ర వేసినప్పుడు మన థంబ్ సైజ్ ఎంత పడుతుంది, అంత ఫ్యాట్ ఉంటే చాలు మన ప్రతి మీల్లో. అది అన్ని మంచి పనులు చేసుకుంటుంది లోపలికి వెళ్ళి. ఓకేనా? సో ఎలాంటి ఫ్యాట్స్ తినాలి? హెల్దీ ఫ్యాట్స్ తినాలి. హెల్దీ ఫ్యాట్స్ అంటే ఎలాంటివి తినాలి? ఒకటి నట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్ అలాంటివి. ఇంకా కోకోనట్ ఆయిల్స్, అవకాడోస్, ఆలివ్ ఆయిల్, స్వచ్ఛమైన దేశీ నెయ్యి, ఇలాంటి వాటన్నిటిల్లో కూడా మనకి హెల్దీ ఫ్యాట్స్ అనేవి లభిస్తాయి. ఇంకా ఎలాంటివి అవాయిడ్ చేయాలి? ప్యాకేజ్డ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ లాంటివి అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఇంకా పప్పు నూనెలు కూడా వీలైనంత వరకు నొప్పులు, ఇన్ఫ్లమేషన్స్ ఉన్న వాళ్ళందరూ అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, ఇంకా ఇప్పుడు హెల్దీ ఫ్యాట్స్ తగ్గటం వల్ల ఎలాంటివి జరుగుతాయో తెలుసుకుందాం. ఒకటి, బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది జరుగుతుంది. విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. డల్గా డ్రైగా ఉంటుంది స్కిన్, హెయిర్ ఫాల్ ఉంటుంది. ఇంకా మూడ్ ఇష్యూస్, వీక్ ఇమ్యూనిటీ, వెయిట్ ఇష్యూస్ అంటే వెయిట్ పెరిగిపోతూ ఉండటం, లేకపోతే పెరిగిన వెయిట్ తగ్గకుండా ఉండటం, ఇలాంటి బాధలన్నీ పడుతూ ఉంటారు. ఈ గోలంతా ఎందుకురా, హెల్దీగా ఫ్యాట్ తీసుకుని ఎంత కావాలో అంత లిమిట్గా తీసుకుంటే ఎనర్జెటిక్గా ఉంటాం. ఓకే, ఈ రోజు నుంచి హెల్దీగా ఫ్యాట్ తినడానికి మీ అందరు రెడీనా?